చాలా బ్యూటిఫుల్గా ఉంది. జాగ్ మందిర్ కూడా మీరు డెఫినెట్గా యూ డెఫినెట్లీ హ్యావ్ టు ట్రై జాగ్ మందిర్. చాలా బాగుంది. పురోహితుడు. సో గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ బగోర్కి హవేలీ అండి. ఇదైతే మనకి గంగూర్ ఘాట్ హవేలీ దగ్గర అయితే ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. 18th century కట్టడి ఇది. సో 5 గంటలకు క్లోజ్ అయితే నేను ఇప్పుడు వచ్చాను. సో సుమారు మనకి 4:30 అవుతుంది. ఒకసారి మ్యూజియంకి వెళ్ళి ఆ మ్యూజియం అంతా చూపించి దీని చరిత్ర అంతా మీకు తెలియజేస్తాను. ఇంకా టికెట్ ఇస్తాడో ఎవడో కూడా తెలియదు మనకి. ఇక్కడ ధరోహర్ అని అది అక్కడ ధరోహర్ ఉంది కదా, అది మనకి డ్యాన్స్ కూడా షో ఉంటుంది మనకి. అది 5:30 PM ఎట్ వెన్యూ. ఇండియన్స్ 100 రూపీస్, ఫారినర్స్ 200, జైల్ 50 అని, కెమెరా 100 రూపీస్ అంటే. సో మరి గంగూర్ ఘాట్ కూడా ఇదేనే మనకి. ఆ ఘాట్ కూడా మీకు తర్వాత చూపిస్తాను. సో టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ అయితే మనకి 50 రూపాయలు ఛార్జ్ చేసేది. ఈరోజు మొత్తం చూడండి, మొత్తం టికెట్లతో నిండిపోయి ఉంది. జాగ్ మందిర్, ఈ మందిర్, ఆ మందిర్. ఈవినింగ్ షో అయితే ఉంది కానీ మరి అది ధరోహర్ డ్యాన్స్ షో అయితే మనకి సమ్వేర్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 7 to 8. సో టికెట్స్ అనేవి మనకి 6:15కి ఇస్తారు. సో మొత్తం ఈరోజు జాగ్ మందిర్, సిటీ ప్యాలెస్, మొత్తం సజ్జన్గర్ ఫోర్ట్, గార్డెన్, ప్యాలెస్ మొత్తం అన్ని టికెట్లు నిండిపోయి ఉన్నాయి. సో ఇదిగోండి బగోర్కి హవేలీ. మనకి బ్యూటిఫుల్ కెనాన్స్ అయితే ఉన్నాయి. సో ఇదిగో ఈ డ్యాన్స్ షో అనేది ఉంటుందండి మనకి. రాజస్థాన్ కట్టుబాట్లు అంతా ఉంటుంది. నేను యాక్చువల్లీ నిన్న నాకు తెలియలేదు, లేకపోతే ఉండేవాడిని. నాకు ఈరోజు బస్సు అనేది 7:30కి ఉంది చిత్తూర్గు. సో లేకపోతే ఇదిగో మనకి టికెట్స్ అనేవి 6:30కి ఇస్తారు. 6:30 నుండి మీరు 7 గంటలకు షో స్టార్ట్ అవుతుంది. 7 నుండి 8 గంటల వరకు చక్కగా షో అయితే ఎంజాయ్ చేయొచ్చు. నేను మ్యూజియంకి అయితే వచ్చాను. మ్యూజియం అయితే మీకు చూపిస్తాను. ఇది ఎంట్రన్స్. బగోర్కి హవేలీ మోడల్ ఇది. పోలీసు అంతా నవ్వేస్తారు. ఏంటి టికెట్లు అంటే మొత్తం టికెట్లతో నిండిపోయినది పాకెట్ అంటే మరి ఏం చేస్తారు. ఇన్ని ఒకే రోజు కవర్ చేసావంటే అవును సార్ వాళ్ళు నవ్వుతున్నారు. ఇన్ని అలా కవర్ చేసావు ఒక రోజులని. బ్యూటిఫుల్. ఇక్కడ మన బుక్స్ కూడా ఉన్నాయండి. సో నేను ఆ షో అయితే వెళ్ళుంటే బాగుండేది. నేను రోజు ఏదో ఒక తప్పు అయితే చేస్తాను. ఈరోజు అయితే ఆ తప్పు అయితే చేశాను. చక్కగా ఆ డ్యాన్స్ షో అనేది చక్కగా మీ అందరికీ చూపించుంటే బాగుండేది. కానీ మీరు డ్యాన్స్ని కూడా ఎంకరేజ్ చేయట్లేదు, చూడట్లేదు. అదే మెయిన్ ప్రాబ్లం. సో గేట్ క్లోజ్డ్. సో ఇది కూడా మనకంతా రాయల్ సాగా డిఫరెంట్ స్టేట్ సంబంధించిన ఫ్లాగ్స్. ఇదంతా మనకి డిఫరెంట్ ఫ్లాగ్స్. జైపూర్ స్టేటు, కిషన్గఢ్ స్టేటు, కచ్ స్టేటు. ఎంత మనకి మహారాజులు, మహర్వల్, జైస్వాల్, జోధ్పూర్. మహారాణా ప్రతాప్ సింగ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, సైవే సింగ్, మోహన్ రావు, రామ్ సింగ్. ఇది అన్ని అంబులెన్స్ ఇవన్నీ. బికానర్ స్టేటు, కచ్ స్టేటు, నవంగర్ స్టేటు, అల్వర్ స్టేటు. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మ్యూజియం. పృథ్వీ సింగ్, సయాజీరావు గాయక్వాడ్, వదోదరా, మహారాజా మిర్జా. సో ఒక్క రాజు ఒక స్టేట్కి నేను వెళ్ళాను కాబట్టి చక్కగా నేను ఐడెంటిఫై. సో ఇది మేవార్ స్టేటు, మరాఠా స్టేటు, జైసల్మేర్ స్టేటు, జోధ్పూర్ స్టేటు. చాలా బాగున్నాయి. సో చూద్దాం. మనకి అమర్చంద్ బద్వా 18th centuryలో మనకి అద్భుతమైన నిర్మాణాన్ని కట్టించడం అయితే జరిగింది. ఇది 18th century నాటి కట్టడండి. సో మ్యూజియం ఎంట్రీ అది.
సో సిటీ ప్యాలెస్ కూడా 100% వర్త్. ఎందుకంటే అందులో అక్షయ పాత్రలు ఎంత చూపించినా కూడా తరగలేదు, చాలా పెద్దది అది. సో ఎంత మనకి మ్యూజియం ఎంట్రన్స్లోకి వచ్చాం. సో శిల్పాలు, కాకపోతే మనకి ఆ డ్యాన్స్ షో కానీ చూపించుంటే అదిరిపోయేది. ఎందుకంటే అది మనకి 6:15కి టికెట్స్ అవుతాయి, కానీ నాకు టైం లేదు. మెయిన్ ఏంటంటే అది టైం లేదంటే టికెట్ అనేది బుక్ చేసుకున్నాను. మరి చూద్దాం, రాజస్థాన్ ఇప్పుడే ఎంటర్ ఇంకా ఏదో ఒక డ్యాన్స్ షోకి ఏదో ఒక టైంలో నేను కవర్ చేస్తాను. మరి ఇక్కడైతే కవర్ చేయలేను. సో అమర్ చంద్ బాబా ఈ అద్భుతమైన నిర్మాణం తన ప్రైమ్ మినిస్టర్గా మెవార్ కింగ్డమ్లో ఉండేటప్పుడు తన ప్రైమ్ మినిస్టర్ మహారాణా ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. బ్యూటిఫుల్. సో తను చనిపోయాక మనకి మహారాణా శక్తి సింగ్ 1878లో మనకి అక్కడ ట్రై ఆర్చ్ ఉంది కదా, ఆ ట్రై ఆర్చ్ అనేది తనైతే ఎక్స్టెండ్ చేసి కట్టించడం అయితే జరిగింది. సో చూసారు అంత పెద్ద టోపీ, రాజస్థాన్ టోపీ ఇది. అది ఎక్స్టెండ్ చేసి కట్టించడం అయితే జరిగింది. అప్పటి నుండి దీన్ని భగోర్ కి హవేలీ అని అంటారు. సో తను చనిపోయాక మనకి మెవార్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం మొత్తం దీన్ని ఆధీనంలో తీసుకున్నారు. సో ఎంత కల్చర్ నైట్ అంటూ బాగుంటుందండి. మీరు చక్కగా నేను చెప్పినట్టు కరెక్ట్గా ఇది 4:30 టైంకి రండి, టికెట్ తీసుకోండి మ్యూజియంకి, నైట్ షోకి తీసుకొని చక్కగా 7 to 8 అయితే మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అద్భుతమైన నాట్యాలు, ఫోక్ డ్యాన్స్ ఇవన్నిటితో. సో ఇండిపెండెన్స్ రాకముందు వరకు కూడా మనకి మెవార్ ఆధీనంలో ఇది ఉండేది, భగోర్ కి హవేలీ. దాని తర్వాత ఇండిపెండెన్స్ వచ్చాక రాజస్థాన్ గవర్నమెంట్ దీన్ని ఎంప్లాయీస్కి ఇచ్చేవారు, హౌసింగ్ ఎంప్లాయీస్కి. సో దాని తర్వాత 40 years దీన్ని ఎవరు పట్టించుకోలేదండి. పట్టించుకోకపోయేసరికి 1986లో మళ్ళీ దీన్ని రాజస్థాన్ గవర్నమెంట్ ప్రభుత్వము కల్చరల్ సెంటర్ కింద ఇచ్చేశారు. సో అప్పటి నుండి ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్నంత కూడా కల్చరల్ సెంటర్ మ్యూజియము. చూడండి అద్భుతమైన పిల్లర్స్, భగోర్ కి హవేలీ. అన్ని పాత్రలు, వీణా పాత్రలు ఇవన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఫ్లూట్, సితారు, వీణ, తబ్లా, ఫ్లూట్స్, డమరులు ఇవన్నీ అద్భుతం. సో 40 years ఈ భగోర్ కి హవేలీని ఎవరు పట్టించుకోకపోయేసరికి 1986లో దీన్ని కల్చరల్ సెంటర్ రీస్టోర్ చేసి కల్చరల్ సెంటర్ కింద కన్వర్ట్ చేశారు. సో భగోర్ కి హవేలీ అంటే ఇదంతా కల్చరల్ సెంటర్ అండి. ఎక్కడైతే మ్యూజియం ఉందో చక్కగా మ్యూజియం చూసి చాలామంది వెళ్ళిపోతారు, కానీ డెఫినెట్లీ ధరోహర్ డ్యాన్స్ షో డోంట్ మిస్ వెన్ యూ కమ్ టు దిస్ ప్లేస్. ఆ టికెట్ మరి ఎంత నాకు తెలియదు. వీడియో అండ్ కెమెరాకి మనకి చక్కగా 55 rupees ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ప్రేక్షకులు ఎలాగైనా వీడియో తీసుకుంటారని ఉద్దేశంతో 55 rupees. ఫారినర్స్కి అయితే మరి 300 ఎంత మరి వాళ్ళ ప్రైజులు వాళ్ళకు ఉంటాయి. మన ఇండియన్స్కి నేను చెప్తున్నాను. చూడండి చాలా బ్యూటిఫుల్ టెంపుల్. సో అయితే ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ పైకి వెళ్ళి మీకు పైన ఏముందని చూపిస్తాను. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ అండి.
చాలా ఏళ్ళ చరిత్ర ఉన్న మ్యూజియం. ఏకలింగ దేవాలయం కూడా నేను వెళ్ళాను, చాలా అద్భుతంగా ఉంది. సేమ్ లింగం అండి. మనకి విఘ్నేశ్వరుడు మనకి ఏకలింగేశ్వరు, వప్పారావాల్ బ్లెస్డ్ బై హరిత్రిషాల్. చూద్దాం ఇక్కడ ఏమున్నాయండి. మొత్తం రాజస్థాన్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. మేవార్ రాజ్యం, ఉదయపూర్ అంతా. డోర్ స్టాపర్స్, హ్యాండ్ ఫ్యాన్స్, సీసగాన్లు, ప్లేట్లు, నీరెస్ట్, రోజ్ వాటర్ స్ప్రింకర్. మన నిన్న సిటీ ప్యాలెస్ అయితే మాత్రం 100% ఇది వర్త్ 400 రూపాయలని కాదు, కానీ చాలా అయితే ఉన్నాయి. హ్యాండ్ ఫ్యాన్స్, గార్మెంట్ ఏంటి చూద్దాం. థాయ్ వాష్. సో ఇదంతా మనకి హ్యాండ్ ఫ్యాన్స్. సో ఇవంతా మనకి రాజస్థాన్ మేవార్ రాజులకు సంబంధించిన చరిత్ర ఇదంతా. ఉదయపూర్ మొత్తం కూడా మనకి ఎక్కడ చూసినా కూడా మహారాణా సింగిల్. ఇవన్నీ అప్పట్లో రాజులు విశ్రాంతి చెందే సోఫాలు. పీకాక్ షేప్డ్ పాందాన్, వుడెన్ మేకప్ బాక్స్. ఇవన్నీ యువరాణిలో మేకప్ బాక్స్ కిట్లు. ఇవన్నీ వస్త్రాభరణ, టెక్స్టైల్స్ డెకరేటెడ్ విత్ జరీ వర్క్ అంటే చూడండి. సో ఇలా మ్యూజియంలో చూపించిన వస్త్రాలు కాకుండా నా బయట ట్రైబల్స్ వెళ్తాం కదా, డీప్గా వెళ్తాను. ఏ జిల్లాకి వెళ్ళినా కూడా అక్కడ ఒరిజినల్గా మనకి అలా కనిపిస్తాయి. సో ఈ పెట్లు అయితే నా దగ్గర ఇంటికాడ కూడా ఈ పెట్టి ఉంది నా దగ్గర. అది అందరూ మా అమ్మగారు ఎప్పుడు కూడా అందులో ఇంపార్టెంట్ బొట్లు ఇవన్నీ పెట్టేవారు. సిల్వర్ బాక్సెస్ ఇవన్నీ కూడా మా ఇంట్లో కూడా ఉన్నాయి. ఫుడ్ స్క్రబ్బర్ అంట. ఈ బిందులు అంటే చూడండి, చాలా రేర్ బిందులు. మా ఇంట్లో కూడా లేవు. అంటే నేను అలా అంటున్నానంటే మా ఇంట్లో ఇలాంటి అక్షయపాత అలా బిందే, కానీ మనకి పైన ఉన్న కోటింగ్ అనేది మనకి లేవు. కానీ అప్పట్లో ఇత్తడి బిందులు అలానే ఉంటాయండి. అప్పుడు మనకి కట్నాల కింద మనకి పూర్వీకులు ఈ సామానే ఇచ్చేవారు. ఇప్పుడైతే మనకి స్టీల్ సామాన్ కానీ అప్పుడు అంతా కూడా మ్యారేజ్ టైంలో మా అమ్మగారు అయితే మామూలు ఇత్తడి సామాన్లు, చాలా ఇత్తడి సామాన్ ఇచ్చారు. సో అప్పుడు ఎద్దుల బండ్లు ఇచ్చేవారండి ఇత్తడి సామాన్. ఇప్పుడు అక్కడ అంతా ఆ రోజులు వేరు. సో పర్వాలేదు. వర్త అంటే మహారాణా సంఘ అంట, మీరాబాయి నా ఫేవరెట్. చూడండి చక్కగా చాలా అందమైన చెట్టు. ఆ పూలు పడిపోతే కింద పడిపోతే ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి నాకు తెలిసి ఆ నెట్ అనేది వేసారు. అంటే మరి టూరిస్ట్ వస్తారు కదా, మరి నీట్గా ఉండాలని చెప్పాము. సో మీరాబాయి రిక్రియేషనల్ రూమ్. సో చౌపాల్. చూడండి ఈ గేమ్ నేను ఈసారి గుర్తుపెట్టుకుంటానండి. ఎక్కడ కూడా నేను ఏ మ్యూజియంలో కూడా గేమ్ ఉంది. అది ఆల్రెడీ నాకు ఒక అతను ఎక్స్ప్లెయిన్ చేశారు, అది మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ మర్చిపోయాను. సో అదే మర్చిపోయాను. ఆ గేమ్ చాలా దగ్గర నేను విన్నాను. జెనిఫా కార్డ్స్. ఇదిగోండి అంతా కూడా రాజులు ఆడే ఆటలు అవన్నీ. ఏదైతే చేస్తానని ఆ ఆట పేరుస్తాను. నేను ఈసారి గూగుల్లో రీసెర్చ్ చేశాను, మీకు చెప్తాను అది. సో స్నేక్స్ అండ్ ల్యాడర్స్. సో ఇదిగోండి స్నేక్స్ అండ్ ల్యాడర్స్.
ఇది వెరీ ఫేమస్ గేమ్ అంటే నేనైతే చిన్నప్పుడు చాలాసార్లు ఆడేవాడిని, మా మమ్మీతో ఆడేవాడిని. కాబట్టి ఎక్కువసార్లు ఈ గేమ్ ఎవరితో ఆడేది మా మమ్మీతోనే ఆడేవాడిని. శివరాత్రి స్టార్ట్ అయితే ఇంకా అవే. గుర్రాలు, ఏనుగులు మనకి సిటీ ప్యాలెస్లో ఉన్న ఎలిమెంట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. కేవాద్ ఫ్యాన్స్, ఇసరగన్లు, అప్పట్లో వాడే ఇసరగన్లు, బ్రాస్ గౌరీ హెడ్స్, రథం. కానీ మ్యూజియం అంటే మనకి వర్తేనండి, ఎందుకంటే మనకి ఆ రాజుల తాలూకు వాడే వస్తువుల నుండి పరికరాలన్నీ కూడా మనకి ఇక్కడ తెలియజేశారు. సో దీన్ని ఇది కూడా మనకి రీస్టోర్ చేసింది. ఇది ఒక టెంపుల్ అంట. టెంపుల్ అంటే మళ్ళీ సో అద్భుతమైన దేవాలయం. సో అప్పుడు రాజులందరూ కూడా మనకి అది కూడా ఆ ప్యాలెస్ల మీద నుండి చక్కగా హంటింగ్ సీన్ అవి ఇవన్నీ కూడా మనకి హంట్ చేసేవారు. టైగర్ హంట్ సీన్ అంట. ఇదేంటి అది రాని సాక్రిఫైస్ చేస్తారు టు మోటివేట్ ద హస్బెండ్ టు గో టు వార్. చూసారా షయన్ కాష్. సిల్వర్ ప్లేటెడ్ బెడ్. బా. సో ఇవన్నీ కూడా రీస్టోర్ ప్రాసెస్లో ఇదంతా కూడా పెట్టారండి. కానీ 40 years ఇంత అందమైన బొగోరికి హెవెలీని నెగ్లెక్ట్ చేశారు. సురాహి మరి ఇంకా ప్లేట్స్, అక్షయ పాత్రలు. ఏంటి ఇంకా అలాగే వెళ్ళే కొద్దీ కనిపిస్తూనే ఉన్నది. కనిపిస్తుంది కింద ఉంది ఇంకా గంగూర్ ఘాట్, అది కూడా మీకు చూపిస్తాను. బా ఏంటి వెళ్ళే కొద్దీ తరగట్లేదు ఇవి. సో ఇంకా మరి ఇవన్నీ చూపించాలంటే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి. అద్భుతంగా టెంపుల్స్. బా పిచ్వై రూమ్, ద పిక్చర్ పెయింటింగ్స్ ఆఫ్ అరౌండ్ 400 years ఇన్ నాథ్వారా. శ్రీనాథ్జీ టెంపుల్కి నేను వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. సో వెరీ ఫేమస్ టెంపుల్ మనకు ఉదయపూర్లో శ్రీనాథ్జీ టెంపుల్ అనేది మీరు అసలు మిస్ అవ్వకూడదు. అది ఒకటి కన్వర్ట్ అయితే చేయాలి. చూడండి బ్యూటిఫుల్. అంతే క్లోజ్. చూడండి ఈ రంధ్రంలో సిటీ ప్యాలెస్ చక్కగా కనిపిస్తుంటుంది. బ్యూటిఫుల్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చక్కగా ఒక మ్యూజియమే కాకుండా మీరు ఈవినింగ్ 6:15కి మనకి టికెట్స్ ఇస్తారు. 7 to 8 మీరు ధరోహర్ డ్యాన్స్ షో చేసుకుంటే అది అద్భుతంగా ఉంటుంది. అదైతే మిస్ అవ్వకండి. సో ఇక్కడ నుండి ఏదైనా వ్యూ ఉందేమో చూస్తున్నాను. అబ్బా బాగుంది ఇక్కడ నుండి ఘాట్ వ్యూ ఇదంతా. చూడండి బ్యూటిఫుల్. ఏంటండి ఒక్క లొకేషన్ అద్భుతంగా ఉదయపూర్ మజాగా అయినట్టు ఉంది. చాలా అద్భుతంగా ఉన్నాయి ప్లేసెస్. సో ఇక్కడ నుండి మా బోట్ వ్యూస్ అన్ని చూపిస్తాను మీకు. మ్యూజియం అయితే అయిపోయింది. హాయ్ సార్. సో అయిపోయింది. సో చాలా చాలా బాగుంది, పర్వాలేదు. సో టికెట్ అనేది మనకి 50 రూపాయలు ఛార్జ్ చేశారు.
ఇదంతా కూడా మనకి లేక్ పిచ్చోల. సో ఆ కన్నంలో చూపిస్తాను మీకు విజువల్. బ్యూటిఫుల్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. జాగ్ మందిర్ కూడా మీరు డెఫినెట్గా యూ డెఫినెట్లీ హ్యావ్ టు ట్రై జాగ్ మందిర్. చాలా బాగుంది చూడండి, చాలా బ్యూటిఫుల్. చూడండి పౌరాలను ఒకేసారి ఎగురుతాయి. మీరు ఉదయపూర్ అయితే డెఫినెట్గా ఒకసారి వచ్చినా కూడా మళ్ళీ రావాలనిపిస్తుంది. చూడండి సో నాకు జాగ మందిర్ సూపర్గా నచ్చింది. సూపర్ డూపర్ హిట్. మొత్తం మనకి చుట్టూ ఉన్న కూడా దాదాపు ఈ ఉదయపూర్లో ఉన్న ప్యాలెస్ అన్నీ కూడా అక్కడే మనకు కవర్ అవుతాయి. సో మనకి ఈ పౌరాలు మనకి నల్లగా ఉన్నాయి, కానీ మనకి డక్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ద్వారకలో డక్స్ వైట్ కదా, చాలా అందంగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్. సో బగోరికి హవేలీ కూడా మీ ఇంటర్నెట్లో యాడ్ చేసుకోండి. చాలా అద్భుతమైన వ్యూ చూడండి. మొత్తం అంతా కూడా మనకి గంగూర్ ఘాట్ కూడా మనకి పక్కనే ఉంది. ఆ పక్కన బగోర్కి హవేలీ పక్కన ఉంది. మనకి గంగూర్ ఘాట్ అంటారండి, ఆపోజిట్గా ఉంది. సో ఆ గంగూర్ ఘాట్ దగ్గర నుండి మనకి బగోర్కి హవేలీ మ్యూజియం దగ్గర నుండి చాలా బ్యూటిఫుల్ ఎస్థెటిక్ వ్యూస్ అయితే ఉన్నాయి. మస్ట్ రికమెండెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ కమ్స్ టు ఉదయపూర్. మేక్ దిస్ యాడ్ దిస్ థింగ్ టు యువర్ ఎటర్నీ యాజ్ వెల్. వెరీ బ్యూటిఫుల్. ఎక్కువ ఉంది, కానీ చూడండి సాయంత్రం వేళ అయితే అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా బాగుంది. బ్యూటీ. సో ఇదిగోండి, నేను అంతా కవర్ చేశాను అనుకున్నాను, కానీ ఇక్కడ బ్యూటిఫుల్ రాధాకృష్ణ పెయింటింగ్ విత్ బ్యూటిఫుల్ గోపికాస్. సో ఇదంతా మనకి రాయల్ వెడ్డింగ్ అండి. చూడండి ఎంత బాగున్నాయి. చూడండి కల్చర్. రాజస్థాన్, గుజరాత్ నుంచి ఇవన్నీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. యోగాని బా బ్యూటిఫుల్. ఇలా చూపిస్తాను. టూ పర్సెంటేజ్ ఉంది కరెక్ట్గా. ఎంతవరకు కవర్ అయితే అంతవరకు కవర్ అవుతాను. నేను మళ్ళీ రూమ్కి వెళ్ళి ఒక గంట గడి స్నానం అయితే చేస్తాను. బా అద్భుతం అండి. చాలా చాలా బాగుంది. చూడండి బ్యూటిఫుల్. మనకి రాజస్థానీ కల్చరల్ అటాక్ చాలా అద్భుతం. చాలా బాగా నచ్చింది ఇది. ఇలా వెళ్ళే కొద్దీ మనకి చాలా కనిపిస్తాయి. కున్వార్ కలేవా బ్యూటిఫుల్. ఫెరీ. ఓ రాయల్ వెడ్డింగ్ ఎంత అద్భుతం ఉంది చూడండి. పురోహితుడు. బ్యూటిఫుల్. కుంకుమ బొట్టు హారతి పెట్టి వెల్కమ్ చేస్తున్నారు రాజుగారికి.
ఇదంతా రాయల్ వెడ్డింగ్. ఫర్ టుడే అనుకుంటాను. రాయల్ వెడ్డింగ్. పంతులు ముహూర్తం పెడుతున్నాడు, లగ్నం వస్తుంది. లగ్న ముహూర్తం పెడుతున్నాడు పంతులు మహారాజా గారికి, రాణి గారికి. సెల్ఫీ ఎక్స్పోనెంట్. హల్దీ. బా సో మొత్తానికైతే ఇవేనండి ఫైనల్ స్టేటస్. డెఫినెట్లీ మస్ట్ విజిట్ బొగూర్కి హవేలీ. సో నేను కిందకి వెళ్ళి ఆ ఘాట్ విషయాలు కూడా మీకు తెలియజేస్తాను. సో అక్కడ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా మీకు చూపించేస్తాను. సో దాని తర్వాత గంగూర్ ఘాట్కి వెళ్ళి ఆ ఘాట్లో ఉన్న విషయాలు కూడా మీకు చూపించేసి కార్ మ్యూజియం ఉంది. మరి అంతవరకు నాకు ఛార్జింగ్ అనేది లేదు, లేకపోతే వెళ్ళేవాడిని. కానీ సో ఇదిగోండి మనకి ఇదే బొగూర్కి హవేలీ. మనకి అక్కడ డ్యాన్స్ టికెట్స్ ఇక్కడ ఇస్తారు. మన మ్యూజియం అది ఎంట్రన్స్, అది ఎంట్రీ టికెట్ మనకు కనిపిస్తుంది. గంగూర్ ఘాట్ అది. ఇది మన గంగూర్ ఘాట్లోకి వచ్చిన వెంటనే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఏగ్లింజి డీటెయిల్ అయ్యి ఉంది అచ్చు. ఓం నమ శివాయ. అడే నాకు తీసేస్తాడే ఫోటో. వెళ్ళిపోవాలి ఇక్కడ ప్రత్యక్ష మాయమైపోవాలి. రూఫ్ టాప్ లేక్ వ్యూ కేఫ్. ఇదంతా మనకి గంగూర్ ఘాట్ వ్యూ అండి. ఇదంతా జనం అంటే కొంచెం జనాలు మనం ఏం చేయలేం. బ్యూటిఫుల్. సో ఆ పావుల దగ్గరికి వెళ్తాం. ఇదేస్తారేమో. సో అది మనకు కనిపిస్తుంది అంతా కూడా మనకి బొగూర్కి హవేలీ. సో అక్కడ నుండి ఇదంతా మనకి జాగమందిర్ అయితే డెఫినెట్గా ఇఫ్ యు ఆర్ ఇన్ ఉదయపూర్ డెఫినెట్గా అదైతే మీ లిస్టులోకి యాడ్ చేసుకోండి. ఫెర్రీ రైడ్ అయితే అద్భుతంగా ఉంటుంది, అదైతే నేను ఎంజాయ్ చేశాను పొద్దున. సో అక్కడ తర్వాత అలా మెల్లగా మిగతావన్నీ కూడా టైం ఉన్నంత వరకు మీరు వీక్షించవచ్చు. దాని సజిన్ గార్గ్ ప్యాలెస్ కూడా విజిట్ చేయాలి.